రాజేష్ ను పెంచి పోషించిన చంద్రబాబుకు మహాషాక్ తగులుతోంది. మహాసేన రాజేష్ తిరుగుబాటుకు కూడా చంద్రబాబు స్వయంకృత అపరాధమే కారణమంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. వైఎస్ జగన్ ను గట్టి నోరేసుకుని తిడుతున్నాడన్న ఒకే ఒక్క కారణంతో దగ్గరకు తీసి పార్టీలో ఏకంగా అధికార ప్రతినిధి పదవి ఇచ్చి రాజేష్ పై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకుండా అడగకుండానే టికెట్ ఇచ్చి పాపులారిటీ పెంచిన చంద్రబాబు ఇప్పుడు నోరెళ్లబడుతున్నారు. అసలు మహాసేన రాజేష్ కు సంబంధం లేని పి గన్నవరం సీటు ప్రకటించి స్థానికుల నుంచే కాదు పార్టీలోనూ మిగిలిన వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాక ఆ సీటును జనసేనకు ఇచ్చి చేతులు దులుపుకున్న చంద్రబాబుకు రాజేష్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. కూటమిలో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్లేనని చెబుతూ ఆత్మగౌరవం కోసం కొత్త పార్టీ అంటూ చెబుతున్న మహాసేన రాజేష్ వల్ల ఎవరికి నష్టం అనే చర్చ సాగుతోంది. మహాసేన 100 సీట్లలో పోటీ చేస్తామంటోంది. బీజేపీకి వ్యతిరేకంగా దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లను కూడగట్టుకుంటామంటున్న మహాసేన రాజేష్ తన వాపును చూసి బలమని భావిస్తూ ఉండవచ్చునేమో గాని మహాసేనకు పడే ఏ ఒక్క ఓటైనా అది వైసీపీ వ్యతిరేక ఓటే అవుతుంది. అంటే కూటమికి నష్టం జరుగుతుంది. మహాసేన రాజేష్ ను పెంచి పోషించింది, ఆయనకు మద్దతిచ్చేది వైసీపీ వ్యతిరేకులే. ఎటు చూసినా వైసీపీని, ఆ పార్టీ అధినేత జగన్ ను అభిమానించే దళిత, క్రిస్టియన్ ఓటు బ్యాంకుకు ఎలాంటి ఢోకా ఉండదు. అయినా తొలి నుంచి ఎస్సీలలో మాదిగ వర్గాన్ని దగ్గరకు తీసి మందకృష్ణ మాదిగ వంటి వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు మాల వర్గాన్ని ఎప్పుడూ దూరం చేసుకున్నారు. మహాసేన రాజేష్ వంటి వారు చంద్రబాబును నమ్మి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న చంద్రబాబు వెన్నుపోటు తత్వం ఇన్నాళ్లకు వారికి బోధపడింది. ఎవరికి ఎవరు షాక్ ఇచ్చుకున్నారో ఏమో గానీ మహాసేన రాజేష్ తీసుకున్న తాజా నిర్ణయం వైసీపీకి అనుకోని వరంగా మారింది. పాపం చంద్రబాబు. Please subscribe .news.